ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్నాను. సత్యసాయి వొకేషనల్ జూనియర్ కాలేజ్. ఈరోజుటి అంశం నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, నీళ్ళ కాలుష్యం మరియు మానసిక ఆరోగ్య ఒత్తిడి గురించి చర్చించుకున్నాం. వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అనగా గాలిలోని వాతావరణంలోని హానికరమైన వ్యర్థాలు మరియు రసాయనాలు విడుదల చేయడం ద్వారా వాయు కాలుష్యం అనేది జరుగుతుంది. నీటి కాలుష్యం అనగా పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు మరియు మురుగునీరు వంటివి పారవేయడం ద్వారా నీటి కాలుష్యం జరుగుతుంది. నేల కాలుష్యం అనగా పురుగుల మందులు మరియు రసాయనాలు మరియు కెమికల్స్ వ్యర్థాలు నేల మీద పారవేయడం ద్వారా నేల కలుషితం జరుగుతుంది. ఇవన్నీ జరగడం వలన సమాజం మీద మరియు మనుషుల మీద, జంతువుల మీద చాలా ప్రభావాలు చూపుతాయి. నీటి కలుషితం అనేది చిన్న చిన్న వాగులు, వంకలు, చెరువులు అటువంటి వాటిలోనే జరిగే క్రిములు అటువంటివి చేరడం వలన నీటిలోనే జీవించే చిన్న చిన్న ప్రాణులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ నీళ్ళను తాగడం వలన కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు మనుషులు గురవుతారు. వాయు కాలుష్యం అనేది పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి విడుదల అయ్యే పొగ మరియు వాహనాల వలన విడుదలయ్యే పొగ పీల్చడం వలన మనుషులు చాలా అనారోగ్యాలకు గురవుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గుడ్ నౌ.